అన్న కూర్చొని వస్తాను నీ దగ్గరికి వస్తాను నీకు దండం పెడతారా నీతో ఒక చిన్న పని ఉన్నది రా నాయన ప్లీజ్. అగో పల్క ఫోన్ తో నీకేం పని ఉన్నదే గంతగానం గాబరైతున్నావు నీ బాధ ఏందో నాకు కూడా చెప్పరాదే పుణ్యం ఉంటది గాని. ఇట్ల రాయి ఏరలేందాట ఏట్ల రాయి ఎత్తుతా అని ఏతులకు వచ్చిందట వెనకటికే వస్తుందో దీనాస వచ్చింది. ఇది చక్కగా రాసిచ్చిన వార్తలే చక్కగా చదవరాదు కానీ ఇదాట నా కట్టాలి ఏందో తీరుతుందాట. నీ పని ఏందో నువ్వు చూసుకోరాదు నా తిప్పలేందో నేను తీసుకుంటా. ఇది ఆర్చేది కాదు తీర్చేది కానీ బాగా ఏతులు కొడతా అంటది అది కదా వచ్చిందా ముసలని బల్పు చూడుండ్రి ఏదో పాపమని నేను అడిగితే నన్ను నానా మాటలు అంటున్నాడు. అరే చిన్న నాకు నీ పలక ఫోన్లా ఒక చిన్న పని చేసి పెట్టవా కావాలంటే నీకు మాపటాలో ఒక బీరు కొనిస్తా. సరే కానీ ముందుగా ముచ్చటేందో చెప్పు. అయితే నాకు ఒక 4 ఊరియా బత్తాలు కావాలరా. వాటిని పలక ఫోన్లో బుక్ చేసుకుంటేనే ఏ షాపులు ఉన్నాయో ఆ షాప్ కాడికి పోయి పట్టుకొచ్చుకోవాలన్నట్టు కదా. అది ఇలా చేసి పెట్టవా నీకు పుణ్యం ఉంటుంది. నాకు ఆ పలక ఫోన్ లేదా నాకు చేయరాదా. అయ్యో నువ్వు తన్లాడేది యూరియా బస్తాల కోసం అనే తాత నాకు తెలియక నిన్ను మాటలు అంటే నీ కాదే. సారీనే తాత సారీ ఏమనుకోకే ప్లీజ్. అంటే తీయరాదు. మా రైతులను అననోళ్ళు ఎవరు ఉన్నారు. మా రైతుల పొట్టకొచ్చిన వాళ్ళు ఎంతమంది లేరు ఈ లోకం మీద. భువన్ పండించే మా బురద చేతులు అంటే ఎవరికైనా నాదానే. కుక్కల మందలో నువ్వు ఒక పిచ్చి కుక్క అనుకుంటావు మరి అంటే అనరాదు ఏం చేస్తాం మరి నీతో ఏమైనా పంచాయతీ కొలుసుకుంటున్నా సురసిన చిచి నీ తెరువుకు వచ్చుడు నాది బుద్ధి తక్కువ ముసలోడా. చేసుకో నీ పని నువ్వు చేసుకో నా పని నేను చేసుకుంటా పోయిగా. అబ్బా తాత నా అంటే నెట్ బ్యాలెన్స్ అయిపోయినట్టున్నది ఓపెన్ అయితే లేదు. నెట్ బ్యాలెన్స్ అంటే ముందుగా నువ్వు అయితే 200 ఇయ్యి నేను ఇస్తా నువ్వైతే చెయ్యి. మా ఫ్రెండ్ గారికి ఫోన్ చేసి మన నెట్ బ్యాలెన్స్. హలో మీనులలో మనుగొట్ట లంచం ఇస్తేనే మంచం వచ్చి మందిరం ముంచే కుక్కల కొడుకులు లోకం మొత్తం మీద నీన్నట్టున్నారేమరా మీనులలో మనుగొట్ట. గడి తిరిగి గులుగుతాను లేదు నువ్వైతే చెయ్యి చెప్పిన మనకి చేస్తాడు వాడు. ఏం గులుగుతలేడు తీయరా అదే తమ్మి ముసలోని కథ గా యూరియా బస్తాలట బుక్ చేయరాదు. మొక్కజొన్న చేను మొలిసి ఇప్పటికి దగ్గర 15 దినాలకు వస్తాండి. దానికి ఊరి అయ్యాక ఎర్రబడి నా లెక్క బక్కగా అయిపోయింది. వేద్దాము అని షాపుల చుట్టూ తిరుక్కుంటా అయ్యా ఓ 2 ఊరియా బత్తాలి అంటే ఆ షాపులో ఏమో ముసలాడా నీ పలక ఫోన్లో బుక్ చేసుకోపో అట్లయితే నీకు ఊరియా బత్తాలు ఇస్తాం లేకపోతే ఇవ్వమని వాళ్ళేలో కొడతాడు. ఇక గిసొచ్చే బచ్చలాడితే వీడేమో ఇన్ని కథలు పడతాడు. అయిందా కాలేదా బాగా ఎగురుతాను చేస్తూనే ఉంటాను. ఈ సర్కార్ అయినా ఆ యాప్ల బస్తాలను బుక్ చేసుకోవాలి అనే ఆలోచన ఎందుకు చేసిందో ఏం పాడోనే తాత. ఎందుకని అంటే రైతులకు కావాల్సిన ఊరియా బత్తాలు ఇచ్చే శాత కాక చూస్తా అంటే అర్థమవుతలేదా నీకు.